చంద్రబాబు మోసగాడని చెప్పి ఈ ప్రపంచానికి తెలుసు. కానీ ఇంత పచ్చి మోసాలు చేస్తా, దగాలు చేస్తా, కుటుంబాల మధ్య చిచ్చు పెడతా ఈ రకంగా చేయడానికి భాగం కాదు. సరే, కాసేపు నువ్వు అన్నదే నిజం అనుకో. చంద్రబాబు నాయుడు గారు పచ్చి మోసగాడు అని నువ్వు మాట్లాడుతున్నావు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు పచ్చి మోసగాడు అయ్యి ఉంటే ఎందుకు 2014లో చంద్రబాబు నాయుడు గారి చేతి మీద నువ్వు బీఫామ్ తీసుకున్నావు? 5 ఏళ్ళు ఎంపీగా ఎలగబెట్టావు కదా. సరే, చంద్రబాబు నాయుడు గారు పచ్చి మోసగాడని ఇప్పుడు మాట్లాడుతున్నావు కదా. నీకు 2014 నుంచి 2019 వరకు విజయవాడ ఎంపీగా నువ్వు ప్రాతినిధ్యం వహించావు కదా. సరే, నీకు 2014లో నువ్వు టికెట్ తీసుకునేటప్పుడు, బీఫామ్ తీసుకునేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు నీకు పచ్చి మోసగాడని తెలియకపోయి, కానీ 5 సంవత్సరాల తర్వాత తెలిసి ఉండాలి కదా చంద్రబాబు నాయుడు గారు పచ్చి మోసగాడు అని. మరి 2019లో ఏ ముఖం పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి నువ్వు బీఫామ్ తీసుకున్నావు గారు? నాకు అర్థం కావట్లేదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పచ్చి మోసగాడు అంటున్నావు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు పచ్చి మోసగాడు అయ్యి ఉంటే ఈరోజు మీ కుమార్తె కేసినేని శ్వేత గారిని రతన్ టాటా గారి దగ్గర ఉద్యోగం చేస్తుంటే ఎందుకు అక్కడ ఆ ఉద్యోగానికి రిజిగ్నేషన్ ఇప్పించి ఎందుకు నువ్వు విజయవాడలో కార్పొరేటర్ గా ఆవిడతోటి పోటీ చేయించావు? ఆవిడ్ని మేయర్ అభ్యర్థిగా ఎందుకు ప్రకటింపజేశావు? చంద్రబాబు నాయుడు గారు పచ్చి మోసగాడు అని చెప్పొచ్చు కదా. అమ్మా శ్వేత, చంద్రబాబు నాయుడు గారు పచ్చి మోసగాడు, మనకి రాజకీయాలు వద్దు, నేను కూడా నా ఎంపీ పదవి నుంచి వైదొలుగుతున్నాను, రాజీనామా చేస్తున్నాను, మనకి రాజకీయాలు వద్దు తల్లి, నువ్వు రతన్ టాటా గారి దగ్గరే ఉద్యోగం చేసుకో, సోషల్ సర్వీస్ చేసుకుని ఆ రోజేను మీరు శ్వేత గారికి చెప్పాలి కదా. నాని గారు తీసుకొచ్చారు, పోటీ చేయించారు, చంద్రబాబు గారిని మీరు పిలిపించారు, బహిరంగ సభకు పిలిపించారు కదా కాదా? ఈరోజు లోకేష్ గారు ఆఫ్టర్ ఆల్ పాదయాత్ర చేసేదానికి ఏం రైట్స్ ఉన్నాయని నువ్వు అడుగుతున్నావా? అసలు లోకేష్ గారి గురించి మాట్లాడేదానికి మీకేం రైట్స్ ఉన్నాయి నాని గారు? నాకు అర్థం కావట్లేదు. ఈరోజు 3132 కిలోమీటర్లు, 97 నియోజకవర్గాలు, 226 రోజులు, లక్షలాది మంది జనంతో అడుగులు వేస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, వాళ్ళ కష్టాలు తెలుసుకుంటూ, వాళ్ళ కన్నీటిని తెలుసుకుంటూ, వాళ్ళ బాధలు తెలుసుకుంటూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవశకానికి నాంది పలికి ఈ సైకో పరిపాలన తరిమి కొట్టేదానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్క యువతకి ఒక ఉత్తేజాన్ని నింపి మళ్లీ రానున్నది తెలుగుదేశం పార్టీ, గెలవనున్నది తెలుగుదేశం పార్టీ, మళ్లీ ఈరోజు చీకట్లో పాలైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్లీ మేము ఒక వెలుగునిస్తామని చెప్పేసి ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, మరొక పక్క నారా లోకేష్ గారు ఇద్దరు కూడా ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజానికం కోసం వాళ్ళు తాపత్రయపడుతుంటే, కష్టపడుతుంటే, ఆఫ్టర్ ఆల్ ఒక టికెట్ కోసం, ఎంపీ టికెట్ కోసం ఈరోజు కుటుంబాల మధ్య చిచ్చు పెడుతున్నారు. నువ్వు మాట్లాడుతున్నావు. నీ కుటుంబంతో మాకేంటయ్యా సంబంధం? నీకు మీ తమ్ముడికి ఏం గొడవలు ఉన్నాయో మాకేం తెలియదు కదా. నీ కుటుంబంలో ఏం జరుగుతుందో మాకేం తెలియదు కదా. ఈ రోజు ప్రజలకు కావాల్సిందేంటి? ఏ నాయకుడు వచ్చినా సరే ఆ ప్రజలకి మంచి చేయాలా, ప్రజలకు న్యాయం చేయాలా, ప్రజల తరపున నించోవాలా, ప్రజల తరపున పోట్లాడాలా, ప్రజల తరపున మాట్లాడాలా, ప్రజలకి మంచి చేయాలని ఆలోచిస్తాం తప్ప మీ కుటుంబంలో మీరేం మాట్లాడుకుంటారు మాకేటో తెలుస్తుంది నాని గారు. దానికి తెలుగుదేశం పార్టీకి, దానికి చంద్రబాబు గారికి ఏంటి సంబంధం? ఈ రోజు పార్టీలు మారంగానే స్వరాలు మారిపోతాయి మీకు. ఇదే జగన్మోహన్ రెడ్డి ఒక అవినీతి పరుడు, ఒక దొంగ, ఒక దగాకోరు. ఇతని వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిందని పార్లమెంట్ లో గొంతెత్తావు నువ్వు. 3 ఎంపీల్లో నువ్వు కూడా వన్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్. అమరావతి కోసం ఆ రోజు గొంతెత్తితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నీకు పాలాభిషేకం చేసింది. మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అని నువ్వు ప్రశ్నించినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం చప్పట్లు కొట్టింది, పాలాభిషేకం చేసింది, నీ వెంట నడిచింది. జై నాని, జై జై నాని అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా నినాదాలు ఇచ్చాం మేము. దేనికి? ఆంధ్ర రాష్ట్రం కోసం మాట్లాడావు, ఆంధ్ర రాష్ట్ర భౌత కోసం మాట్లాడావు, రాష్ట్ర రాజధాని కోసం మాట్లాడావు, సాక్షాత్ ప్రధానమంత్రిని ప్రశ్నించావని కదా. ఏమైపోయిందా నాని ఈ రోజు? ఆఫ్టర్ ఆల్ ఒక టికెట్ కోసం, ఎంపీ టికెట్ కోసం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి దొంగ అయినా, అవినీతి పరుడైనా, హత్యలు చేసే వ్యక్తి అయినా, కుట్రలు చేసే వ్యక్తి అయినా సరే బొచ్చులో టికెట్ కోసం ఒక దొంగ చెంతకి చేరి ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అటువంటి వ్యక్తి నువ్వు తులనాడతావా? ఏకవచనంతో మాట్లాడతావా నాని గారు? ఇది భావ్యమేనా మీకు? ఇది పద్ధతైనా? చదువుకున్నారు కదా సార్, చాలా బాగా చదువుకున్నారు, చాలా బాగా మాట్లాడుతుంటారు మీరు. ఎన్నోసార్లు మేము మిమ్మల్ని కలిసాం, మంచిగా చెప్తుంటారు, ఈ విధంగా ఇలా ఉండాలి, ఇలా ఉండాలని. మాకు బుద్ధులు చెప్పిన మీ బుద్ధి ఏమైపోయింది నాని గారు? పద్ధతి మార్చుకోండి. ఈ రోజు మీరు జగన్ చెంతకి చేరితే మీరు ఏ రతన్ టాటా గురించి అయితే మాట్లాడారో ఆ రతన్ టాటా గారు కూడా మీ మొక్క మీద కాండ్రించి ఉంటారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకున్నాను గారు. మీరు ఆయన కూడా మీకేమి భుజం మీద చెవేసి సూపర్ నాని చంద్రబాబు నాయుడు లేసి అవినీతి పడిన జగన్ దగ్గరకు వచ్చావని చెప్పి నీకేమి ఫ్లవర్ బుక్ ఇచ్చి వెల్కమ్ చెప్పడం ఆయన ఇంటికి. ఓకే, ఈ రోజు అర్థమైంది ఏంటంటే, మాకు విజయవాడ ప్రజలకు గాని, రాష్ట్ర ప్రజానికి గాని అర్థమైంది ఏంటంటే, సీట్లు గాని, పదవులు గాని లేకపోతే మీరు ఉండలేరు. కేవలం పదవుల కోసం మీకు తెలుగుదేశం పార్టీ కావాలా? తెలుగుదేశం పార్టీ పదవి ఇవ్వకపోతే ఏ పార్టీ పక్కనైనా మీరు వెళ్ళిపోతారు. అటు దొంగ అయినా, దౌర్భాగ్యుడైనా సరే. ఈరోజు అదే మీరు చేస్తుంది. మహా వ్యక్తులందరినీ పక్కనేసుకొని పెద్ద దొంగ దగ్గరికి వెళ్లి ఆయనకు ఒక బొక్కే ఇచ్చి
నేను జగన్ బాబు వెంటే ఉంటా, జగన్ బాబు వెంట జగన్ కన్నా తల్లి లేదు, తోబుట్టిన చెల్లి లేదు, జగన్ ఒక పెద్ద దొంగ, జగన్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదని సొంత తల్లి సొంత చెల్లే వదిలి దొబ్బారు నాని గారు. నువ్వెంత సొంతం బాబాయినే ఇష్టపడి దొబ్బాడు. అవకాశానికి అందరినీ వాడుకొని అవకాశం తీరిన తర్వాత కూరలో కరివేపాకు మాదిరి జగన్ తీసి పడేస్తాడు. ఆ తర్వాత మీ పరిస్థితి కూడా అదే, గుర్తుపెట్టుకోండి.